దేవాని పురుషోత్తంకు ప్రత్యర్థిగా నిలబెట్టిన మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవాని పురుషోత్తంకు ప్రత్యర్థిగా మిథున నిలబెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున దేవాలు ఇద్దరు కూడా దేవ మిథునకు మరొక్కసారి ప్రామిస్ చేసేసరికి మిథున చాలా సంతోషపడుతుంది. అయినా నువ్వు ఆవేశపడుతున్నావు. నేను నీకు మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ పురుషోత్తం అన్న దగ్గరికి ఎందుకు వెళ్తాననుకున్నావు? వెళ్ళాను, ఒప్పుకుంటాను. వెళ్ళిన విషయం కూడా చెప్తాను. ఎందుకంటే ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దన్నా, నా విషయంలో కానీ నా జోలికి కానీ రావద్దన్నా, ఏ విషయానికి కూడా నన్ను పిలవద్దన్నా అని చెప్పడం కోసమే వెళ్ళాను. అదే నువ్వెలా తెలుసుకున్నావో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇంకెప్పుడూ అక్కడికి వెళ్ళను. నేనైతే చూడలేదు దేవా, కానీ మీ నాన్న చూశారు. మామయ్య గారు చూసి దేవా ఎప్పటికీ మారడు అని మామయ్య గారు అసహించుకుంటున్నారు. అసలే నీ మీద పేకల దాకా కోపమున్న మామయ్య గారికి నువ్వు మళ్ళీ మళ్ళీ అదే దారిలో నడుస్తున్నావు అన్న అనుమానం కలిగితే మామయ్య గారు ఖచ్చితంగా బాధపడతారు కదా. బాధపడకూడదు అంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, అంతే తప్ప నువ్వు ఈ రకంగా ఉంటే మామయ్య గారు బాధపడి చాలా దారుణంగా అనుకుంటారు. దేవా, నీలో మార్పు రావాలి అనగానే నాలో మార్పు వచ్చింది మిథున. మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా దేవా అయితే చెప్తాడు. సరే అయితే నేను చెప్పి ఇంకా దేవా మిథున ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే లలిత 5 ముత్తైదులు తీసుకొని వడిబియ్యం వేస్తే నీ జీవితం అంతా చక్కగా ఉంటుందమ్మా, పెళ్ళైనప్పటి నుంచి నీకు ఏ అచ్చట ముచ్చట తీరలేదు అని చెప్పి ఇంకా అనుకుంటాను. ఎందుకంటే వడిబియ్యం వేసిన తర్వాతే మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి. మొదటి రాత్రి ఏర్పాటు చేద్దామని ఇక్కడ చందు వీళ్ళు ప్రమోదిని అనుకున్నారు కదా. అదే విషయం లలితకు ఫోన్ చేసి చెప్తుంది ప్రమోదిని. అయితే మిథునకు వడిబియ్యం వేయలేదు ప్రమోదిని. ముందు వడిబియ్యం అయిన తర్వాత అప్పుడు మొదటి రాత్రికి ఏర్పాటు చేద్దామని చెప్పాను. కానీ అలాగే పిన్ని అని చెప్పి ఇంకా వడిబియ్యం వేయడం కోసం మరుసటి రోజు వస్తుంది లలిత. ఇక్కడ ఆల్రెడీ ముత్తైదువులు ఉన్నారు కదా అని తనతో పాటు కొంతమందిని మాత్రమే తీసుకొస్తుంది. వదిన, మిథునకు వడిబియ్యం పొద్దురుగాని రండి వదిన, మీ కోడల్ని మీరు దీవిద్దురుగాని రండి వదిన అని చెప్పనేసరికి ఏంటొదిన అలా చూస్తున్నారు అని చెప్పాను. కానీ అలా చూస్తున్నాము, మౌనంగా ఉన్నాము అంటే రావడం ఇష్టం లేదని కదా. అయినా కోడలు ఎవరు? కొడుకే లేడనుకుంటుంటే కోడల గురించి మాట్లాడుతున్నావేంటమ్మా? వాళ్ళెవరో మాకు తెలీదు. ఎవరో అనాథలు మా ఇంటి పంచన ఏదో చిన్న గుడిసె వేసుకుని ఉంటే పొమ్మని లేక సైలెంట్గా ఊరుకున్నాము, అంతే తప్ప వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి సత్యమూర్తి కాస్త అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లలిత. ఏం చేయాలో అర్థం కాదు. శారదకు మాత్రం వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా లలిత వాళ్ళు అలాగే ఉండిపోతారు. అప్పుడే శ్రీరంగమును వీడు ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేసరికి అదే సమయంలో సూర్యకాంతం గదిలో ఉంటుంది. గదిలో ఉన్న సూర్యకాంతాన్ని గదిలోనే బంధించేయమని ప్రమోదినికి చెప్పడంతో ప్రమోదిని కాస్త జాయిగా వెళ్ళి ఇంకా సూర్యకాంతం గదిలో ఉంది కదా, డోరు క్లోజ్ చేసేస్తారు. రెండత్తయ్య అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు అంటే శారద ప్రమోదిని ఇద్దరు కూడా పిన్ని అనుకుంటూ వెళ్ళేసరికి అమ్మ ప్రమోదిని, వదిన అని చెప్పాను. కానీ మీ అన్నయ్య మాట దాటి రాలేకపోయాను. మీ అన్నయ్య బయటికి వెళ్ళారు. ఆ సూర్యకాంతమైనా సరే మీ అన్నయ్యకి చెప్పేస్తుంది కాబట్టి సూర్యకాంతాన్ని కూడా తీసుకురాలేదు అనేసరికి చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని సంబరపడిపోతుంది మిథునైతే. రండి, మళ్ళీ మీ అన్నయ్య వచ్చే టైం అయిందని చెప్పి వెంటనే ఇద్దరు కూడా వడిబియ్యం పోసి మిథునని చల్లగా ఉండమ్మా, నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నా కొడుకులో ఇంతెలా మార్పు తీసుకొచ్చిన నిన్ను నేను ఎప్పుడూ తప్పు పట్టనమ్మా అని చెప్పి శారద కాస్త ఆశీర్వదించి గబగబా వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు తలుపు తీసేస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇందాక నుంచి తలుపు కొడుతుంటే తలుపు తీయరేంటి అనగాని నువ్వు గడపెట్టుకుని మమ్మల్ని తలుపు కొడితే మేమెలా తీస్తాము అని చెప్పాను. కానీ నేనేమీ గడపెట్టుకోలేదక్క,
ఎవరో బయట నుంచి గెడ పెట్టారు అనగాని, ఏం మాట్లాడుతున్నావు? బయట నుంచి గెడ ఎవరు పెడతారు? నేను అత్తయ్య వంట చేసుకునే పనిలో ఉన్నాము, నువ్వేంటి ఇక్కడికి మేం గెడ పెట్టామంటావు? నువ్వే చూసుకోకుండా లోపలికి గెడ పెట్టుకుని ఉంటావు. ఈ మధ్య నీ బుర్ర అసలు పనిచేయట్లేదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవకుండా మన పని మనం చూసుకుంటే అంతా మంచిగానే ఉంటుంది సూర్యకాంతం అని చెప్పి ప్రమోదిని కాస్త నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదో జరిగింది, తలుపు కావాలనే గెడ పెట్టి గెడ పెట్టలేదు అంటున్నారు, చెప్తాను వీళ్ళ పని అని చెప్పి ఇంకా సూర్యకాంతం కాస్త అనుకుంటుంది. వడి బియ్యం వేసి భార్యాభర్తలిద్దరినీ ఆశీర్వదించి సరేనని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ప్రమోదినికి ఫోన్ చేసి, ఈసారి మీరు అనుకున్న కార్యం చేయండి, వాళ్ళిద్దరూ జీవితాలు మొదలు పెడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది, దానికి డబ్బులు ఏమన్నా అవసరమా అని చెప్పాను. కానీ వద్దు పిన్ని అని చెప్పనేసరికి, లేదు ప్రమోదిని, పుట్టింటి వాళ్ళే ఆ శుభకార్యం చేయాలి, నేను అక్కడికి వచ్చి చేసే ఆస్కారం లేదు కాబట్టి నీకు డబ్బులు పంపిస్తాను, నువ్వు పూల మార్కెట్ దగ్గరికి వస్తే అక్కడికి నేను వస్తాను అనేసరికి, వద్దు పిన్ని అనగానే, ఇంకేం మాట్లాడకు ప్రమోదిని అని చెప్పి పూల మార్కెట్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇస్తుంది. పువ్వులన్నీ కూడా తన చేతుల మీదే కొనేసి ఇస్తుంది. మరి ఎలా చేస్తావు అనగానే, నేను ఏదో ఒకటి చేస్తానులే పిన్ని అని చెప్పి ఇంకా ప్రమోదిని కాస్త పువ్వులను కనిపించకుండా వెనక దాచిపెడుతుంది. దాచిపెట్టేసరికి అది కాస్త శారద చూసి, ప్రమోదిని ఎందుకు ఇన్ని పువ్వులు తీసుకొచ్చింది అనుకుంటూ ఉండగానే, ఏంటి ప్రమోదిని అన్ని పువ్వులు తీసుకొచ్చావేంటి అనగానే, అది అత్తయ్య అని చెప్పనేసరికి, చెప్పు ప్రమోదిని అని చెప్పనగానే, మిథునకు దేవాకు మొదటి రాత్రి జరగలేదు కదత్తయ్య, సాంప్రదాయబద్ధంగా వాళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నారు, భార్యాభర్తలుగా ఒకటవలేదు, వాళ్ళని కలిపే పెద్దవాళ్ళు ఎవరూ లేక వాళ్ళు దూరంగా ఉంటున్నారు. మరి అలాంటిది వాళ్ళని ఒకటి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తల్లిదండ్రుల తర్వాత మేమే వాళ్లకు తల్లిదండ్రులం కదా, అందుకనే వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని అనుకున్నాను అనగానే, మంచి ఆలోచన అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మిథున దేవాలిద్దరినీ కూడా, మీరిద్దరూ బయటికి వెళ్ళండి అనేసరికి, ఎక్కడికి వదినా అని చెప్పాను. కానీ ఎలా వెళ్ళి సరదాగా తిరిగి రండి, ఎందుకు అస్తమాను ఇంట్లోనే కదా ఉంటారు, ఇంట్లో ఉండి ఏం చేస్తారు, వెళ్ళి అలా సంతోషంగా తిరిగి రండి అని చెప్పాను. కానీ సరేనని ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఇద్దరు బయటికి వెళ్ళి తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఈలోపు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ గదిలోకి వెళ్ళి మొత్తం బెడ్ అంతా కూడా డెకరేట్ చేసేసి ఇంక ఉంచుతారు. మిథున దేవాలిద్దరూ వచ్చేస్తున్నారా అని చెప్పాను. కానీ వచ్చేస్తున్నామక్క, ఒక అరగంట పడుతుంది అనగానే, సరే సరే అని ఇంకిద్దరు కూడా ఇంటికి వచ్చేసరికి గది అంతా డెకరేట్ చేసి ఉండడం చూసి ఇంకా ఇద్దరికిద్దరు ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడతారు. బట్టలు కూడా అక్కడే ఉంటాయి, తెల్ల చీర, తెల్ల పంచ అన్నీ కూడా ఉండేసరికి ఇదంతా వదినే చేసి ఉంటుంది అని చెప్పి అనుకునేసరికి అక్కడ ఒక లెటర్ రాసి ఉంటుంది. తల్లి తండ్రులుగా మామయ్య అత్తయ్య వాళ్ళు చెయ్యాలి, కానీ నేను కూడా మీకు తల్లి లాంటి దాన్నే అన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. మీరు ఏ తప్పుగా అనుకోకుండా మీరిద్దరూ జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్పి ఇంకా ప్రమోదిని కాస్త లెటర్ రాసి పెట్టడంతో ఇంక ఇద్దరు కూడా స్నానాలు చేసి ప్రమోదిని అక్కడ పెట్టిన బట్టలు కట్టుకుని ఎంతగానో సంతోషంగా ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండేసరికి ఇద్దరు జీవితాన్ని పంచుకుంటారు. అలా 3 రోజులు గడిచిపోయాక వాళ్ళ జీవితం మొదలైందని ప్రమోదిని శారద ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఇంకిక్కడ రుద్ర ఆ బస్తీలు 5 బస్తీల వాళ్ళు దేవా మాట మాత్రమే వింటారు కదా, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఒక్కరు కూడా మీటింగ్కి రారు. ఎందుకంటే దేవా పురుషోత్తం దగ్గర మానేశాడు అన్న విషయం వాళ్ళకి తెలిసి, దేవాబాబు ఉంటే మనం పురుషోత్తం అన్నకు వేసినా పర్వాలేదు, దేవా లేనిదే పురుషోత్తానికి ఓటు వేయడం అనవసరం అని చెప్పి ఇంకా వాళ్ళెవరూ కూడా మీటింగ్కి రారు. మీటింగ్కి రాకపోయేసరికి వాళ్ళందరినీ కూడా రౌడీలతో బెదిరిస్తారు. మీరు కనుక రేపు పెట్టే మీటింగ్కి రాకపోతే మీలో ఎవరు బ్రతకరు అంటూ బెదిరించేసరికి వాళ్ళకి ఎవరిని ఆశ్రయించాలో తెలియక, దేవా బాగా వాళ్ళకి పరిచయం కాబట్టి, దేవాయే వాళ్ళకి అండగా ఉండాలి కాబట్టి వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చేస్తారు. దేవాబాబు అనుకుంటూ వచ్చేసరికి ఏమైంది అని చెప్పి అందరూ కూడా
అందరినీ కూడా అడుగుతాడు. అడిగేసరికి నువ్వే నన్ను కాపాడాలి బాబు, మమ్మల్ని కాపాడాలి, మా బస్తీ వాళ్ళని అందరినీ కాపాడవలసిన బాధ్యత నీదే. నువ్వు ఆ పురుషోత్తం దగ్గర మానేసావని తెలిసి మేము ఆ పురుషోత్తం పెట్టే మీటింగులకి వెళ్ళలేదు. వాళ్ళ కొడుకొచ్చి మా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబు. మాకు నువ్వే దిక్కు బాబు. నువ్వు లేకపోతే మేము ఉండలేం బాబు. నిన్నే నమ్ముకుని ఉన్నాం బాబు అంటూ మాట్లాడేసరికి సరే మీరు వెళ్ళండి, నేను ఆలోచిస్తాను అనేసరికి మిథునకు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చేసరికి దేవా కాస్త లోపలికి వచ్చాక నాకు ఒక ఆలోచన వచ్చింది దేవా అని చెప్పాను. కానీ ఏంటి మిథునది అనగానే నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మిథున, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏంటి అనగానే అవును, 5 బస్తీల జనం నీ చేతిలో ఉన్నారు. ఈ 5 బస్తీల జనం ఓట్లేస్తేనే అక్కడ పురుషోత్తం గెలుస్తాడు. కానీ ఈ జనాలు మాత్రం నీకే మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఒక్కటి చాలదా పురుషోత్తం మీద నువ్వు గెలవడానికి? ఇన్ని రోజులు జనాలకి మంచి చేయాలనుకుని చూసి ఒక రౌడీ ఓళ్ళ ఉన్నావు. ఇప్పుడు నిన్ను నమ్మకం వచ్చిన జనాలని నువ్వు కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది. పదవి ఉంటే ఏదైనా చేయగలవు. ఆ బస్తీ వాళ్ళకి ఎన్నో వసతులు కల్పించాలి. దానికి చేయడానికి మన దగ్గర ఎలాంటి డబ్బు లేదు. కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ బస్తీలో వాళ్ళంతా కూడా నీకు ఓట్లేస్తారు అని చెప్పనేసరికి ఒక్కసారి బస్తీ వాళ్ళతో మాట్లాడు దేవా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా బస్తీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దేవాన్న నువ్వు ఎమ్మెల్యే కా అన్నా, నువ్వు ఎమ్మెల్యేగా నిలబడితే మేమంతా నీకు ఓట్లేసి గెలిపిస్తామన్నా. ఆ పురుషోత్తం దుర్మార్గాలు అరాచకాలు ఎక్కువైపోతున్నాయన్నా. తన కొడుకుతో కలిసి మమ్మల్ని బెదిరిస్తున్నాడన్నా, మమ్మల్ని కొట్టిస్తున్నాడన్నా అని చెప్పనేసరికి మీ అందరికీ నేనండగా ఉంటాను, నేను ఎమ్మెల్యేగా నిలబడతాను అనగాని మంచి మాట చెప్పావన్నా. ఈ 5 బస్తీల జనాలు నీకే ఓటు వేస్తారన్నా. నిన్నే నమ్ముకుని ఉన్నామమ్మా అన్నా. నువ్వే మాకు ఎంతో సహాయం చేసావన్నా అంటూ ఇంకా దేవాని అందరూ పొగిడేసేసరికి నామినేషన్స్ వేయడానికి దేవా మిథున వెళ్తారు. ఆ విషయం తెలుసుకున్న పురుషోత్తం నామినేషన్స్ ఇక్కడ దేవా వేసినప్పుడే పురుషోత్తం కూడా వేయడానికి వచ్చేసరికి ఒరే దేవా ఏం చేస్తున్నావురా, నువ్వు నా కాలి దగ్గర పనిచేసేవాడివి, నువ్వు నాతో పోటీగా నామినేషన్స్ వేయడం ఏంట్రా అని చెప్పనేసరికి తప్పేముంది పురుషోత్తం గారు, తప్పేముంది, దేవా నామినేషన్గా వేస్తాడు. ఇన్ని రోజులు రౌడీగా ఉండి ఉపయోగించుకున్నారు కదా, మనుషుల్ని ప్రేమతో గెలుచుకోవాలి అంతే తప్ప బెదిరించి కొట్టి తిడితే మనుషులు దగ్గరికి రారు. మీరు 5 బస్తీల జనాలు ఎక్కడ దూరం అయిపోతారో, దేవాకి ఎక్కడ దగ్గరైపోతారో అన్న ఉద్దేశంతోనే కదా వాళ్ళని మీరు బెదిరించారు. వాళ్ళంతా మా దగ్గరికి వచ్చారు. దేవా వాళ్ళకి అంటగా నిలబడ్డాడు. దేవా వాళ్ళ తరపునే ఈ నామినేషన్స్ వేస్తున్నాడు అంటూ మిథున చెప్పేసరికి ఒక్కసారిగా పురుషోత్తం ఇటు రుద్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. దీనికి నేను ఒప్పుకోను అనగానే మీ ఒప్పుకోవడంతో మాకేం సంబంధం లేదు, ఎవరైనా నామినేషన్స్ వెయ్యొచ్చు. దేవా నువ్వు నామినేషన్ వెయ్యి, జనాలు నీ తరపునుంటే నువ్వే గెలుస్తావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు అంతే కదా అని చెప్పాను. కానీ అవునని దేవా సంతకం పెడతాడు. నిన్ను వదిలిపెట్టను దేవా అని చెప్పాను. కానీ ఎలక్షన్లో చూసుకుందామన్నా అని చెప్పి ఇంకా దేవా కాస్త బయటకు వచ్చేసరికి దేవా బాబు అంటూ అందరూ జేజేలు కొట్టి ఇంకా అందరూ కూడా అప్పటి నుంచి ప్రచారాలు చేయడం మొదలు పెడతారు. ప్రచారాలు చేసేసరికి ఇంకా అన్నా నీకే ఓటేస్తామన్నా అందరూ కూడా దేవా ఫోటో ఇంటి ముందు పెట్టుకుని, దేవా ఫోటో ఇంటి లోపల ఇంటి ముందు పెట్టుకుని దేవా కటౌట్లు మొత్తం 5 బస్తీల నిండా ఫుల్గా నింపేస్తారు. ఇంకా దేవా రావడంతో అందరూ అభిషేకాలు చేసేయడం, పాలాభిషేకాలు చేసేయడం, దేవాకు హారతలు ఇచ్చేయడం, బొట్లు పెట్టేయడం మామూలుగా కాదు. దేవా అలా వీధుల్లో నడుస్తూ ఉంటే జనాలు ఇళ్లలో జనాలందరూ కూడా దేవా అనకాలే ఫాలో అయ్యి మరీ వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అలా వచ్చేస్తూ ఉండేసరికి అదంతా చూసిన పురుషోత్తానికి భయం పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ బస్తీలో జనాలందరూ దేవాకు ఓటు వేసేస్తే దేవాయే మెజారిటీతో గెలిచేస్తాడు. అప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే సీటును దక్కించుకోవాలనుకున్న నేను ఏం చేయగలను, ఏమీ చెయ్యలేను అని చెప్పి ఇంకా దేవా
పురుషోత్తం మాత్రం తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. టెన్షన్ పడిపోయేసరికి ఇంకా ఎలక్షన్ రోజు దగ్గర పడిపోతూ ఉంటుంది. సుమారు 10 రోజులు మాత్రమే ఉంటాయి. ఇంకా అందరినీ కూడా అడుగుతూ ఉంటే దేవాకేస్తాం దేవాకేస్తాం దేవాకేస్తాం, ఎవరి నోటంట మాట వచ్చినా దేవాకేస్తాం అంటూ అందరూ కూడా దేవా పేరునే చెప్తూ ఉంటారు. ఇంకా పురుషోత్తానికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకే ఈలోపు రుద్ర కాస్త దేవా మీద అటాక్ చేయాలని ప్రయత్నించేసరికి చుట్టుపక్కల జనాలందరూ కూడా వచ్చేసి దేవాకు ఏం కాకుండా కాపాడతారు. దేవాబాబు ఒంటి మీద వేస్తే నువ్వు అసలు భూమి మీద నడవడానికి కూడా కాళ్ళు చేతులు ఉండవు నీకు. ఇంట్లోనే అలా ఒక మూలను పని ఉండేటట్టు చేస్తాము. ఇన్ని రోజులు మా వెనక ఎవరూ లేరనుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేశావు. మా వెనక దేవాబాబు ఉన్నాడు. దేవాబాబు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. దేవాబాబు వల్లే మాకు మంచి జీవితాలు వస్తాయి అంటూ ఇంకా అందరూ కూడా దేవాని మెచ్చుకోవడం చూసి రుద్ర పురుషోత్తం తట్టుకోలేకపోతుంటారు. ఏంటిది, నేను ఎమ్మెల్యే నవ్వడం జరగదా? నన్ను ఎమ్మెల్యేని చేస్తానని చెప్పావు కదా రుద్ర అని చెప్పాను, కానీ నా చేతుల్లో ఏముంది నాన్న, ఎమ్మెల్యేని చెయ్యాలని అనుకున్నాను, కానీ ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఈ దేవాగాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉండడం ఏంటి నాన్న, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అనగాని దేవాగాడు ఎలక్షన్లో నిలబడతాడని అస్సలు అనుకోలేదురా నేను అని చెప్పనేసరికి అదే కదా నాకు అర్థం కాని విషయం. అసలు ఈ ఎలక్షన్లో ఈ నామినేషన్స్ వేయడానికి అసలు దేవా రావడం ఏంటి, దేవా ఎమ్మెల్యేగా నించోవడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని ఇంకా వీళ్ళు ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఇంకా ప్రచారానికి తిరుగుతూ ఉంటారు కదా, అలా తిరుగుతూ ఉండేసరికి దేవాకే అందరూ మద్దతు చూపించడం ఇదంతా చూసి తట్టుకోలేకపోతాడు. ఇంకా 2 రోజులు మాత్రమే ఎలక్షన్ సమయం ఉండడంతో పురుషోత్తం ఏదో రకంగా దేవా అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేస్తాడు, కానీ ఎలక్షన్ అయ్యాక చూద్దామనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు దేవాని ఏదైనా చేస్తే సింపతి ఓట్లన్నీ అటే వెళ్ళిపోతాయని పురుషోత్తానికి తెలుసు. కానీ తింగరవాడు ఉన్నాడు కదా రుద్ర, వెనక ముందు ఆలోచించేదేమీ ఉండదు కదా, దేవా మీద అటాక్ చేస్తాడు. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చూసి దేవాబాబు పోటీలో నిలబడ్డాడని దేవాబాబు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదంటూ ఇంకా ప్రచారం చేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి దేవాబాబుకు అన్యాయం జరగడానికి వీల్లేదు. దేవాబాబు ఎప్పుడూ కూడా అన్యాయం జరగకూడదు అంటూ ఇంకా ఎంతగానో అందరూ కూడా దేవా దేవా అంటూ ఇంకా అందరూ కూడా దేవాకు మద్దతు పలకడం, చిన్న చిన్న గాయాలు అయినా కానీ దేవాకే అందరూ సపోర్ట్ చేయడం అంతా జరుగుతుంది. ఇంకా అలా జరిగేసేసరికి ఇంకా దేవా గొప్ప వ్యక్తిగా ఉండడంతో ఇంకా అందరూ కూడా దేవాకే ఓట్లు వేసి గెలిపించేసరికి దేవాకు అలా ఓట్లు వేసి గెలిపించడంతో పురుషోత్తం చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో, అంటే ఓట్లు పడతాయి, చాలా తక్కువ ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన దేవాకే ఎక్కువ ఓట్లు పడి ఇంకా పురుషోత్తం ఓడిపోతాడు. ఓడిపోయేసరికి పురుషోత్తం ఆ ఓటమిని తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే దేవా కంటే పురుషోత్తానికే ఎక్కువ అధికారం ఉంది, నేనే గెలుస్తాను అనే ముందు చూపుతో పురుషోత్తం చాలా ఊహించుకుంటాడు. కానీ అక్కడ దేవా ఉన్నాడు కదా, దేవా మాటకే ఎక్కువ విలువనిచ్చి అందరూ దేవాకే మద్దతు ఇవ్వడంతో దేవాయే గెలిచేసేసరికి ఇంకా పురుషోత్తం కాస్త గెలవలేకపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు పురుషోత్తానికి. ఇంకా ఓడిపోయాను అని చెప్పి పురుషోత్తం కాస్త అనుకుంటాడు. అలా ఓడిపోయాను అనుకున్న పురుషోత్తం ఏం చేసినా అర్థం కాని పరిస్థితిలో ఇంకా ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయేసరికి దేవా గెలవడంతో అందరూ కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. పురుషోత్తానికి మాత్రం దేవా గెలిచాడన్నది తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే పురుషోత్తమే గెలవాలని కోరుకుంటాడు, దేవా గెలవాలని పురుషోత్తం ఎందుకు అనుకుంటాడు? ఇంకా అనుకోడు. కాబట్టి పురుషోత్తానికి దేవా గెలవడం నచ్చదు. కాబట్టి ఇంకా దేవా గురించి ఆలోచించడు పురుషోత్తం. అయితే ఇంకా ఆ రకంగా అందరూ కూడా దేవా గెలిచేసాడికి చాలా సంబరపడిపోతూ ఇంకా అందరూ జేజేలు కొడుతూ పురుషోత్తమ దేవా అన్న అంటూ జేజేలు కొట్టడం మొదలు పెడతారు.
పురుషోత్తానికి అవి చెవుల్లోకి వినబడితే అస్సలు నచ్చదు. ఇంకా అదొక రకంగా అయిపోతాడు పురుషోత్తం. అయితే నేను ఓడిపోయాను, ఈ రకంగా ఓడిపోతానని కలలో కూడా అనుకోలేదు అని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు పురుషోత్తం. అయితే బాధపడిపోయేసరికి ఇంకా దేవా గెలిచి వచ్చినందుకు ఇంట్లో వాళ్ళంతా సంతోషపడతారు, కానీ ఇవి సత్యమూర్తి మాత్రం అస్సలు ఊరుకోడు. ఎందుకంటే దేవా ఎలక్షన్కి వెళ్ళడమే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఎలా గెలవాలి అనుకుంటాడు? గెలవాలన్న ఉద్దేశం వాడికి ఉండదు కదా. సో అందుకోసమని దేవా గెలవడం అస్సలు ఇష్టం ఉండని పురుషోత్తం దేవా గెలిచాడు. దేవా గెలవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా దేవాని రాజకీయాల్లోకి ఎవరు వెళ్ళమన్నారు? నాతో ఒక్క మాట చెప్పే పని లేదా అని చెప్పి అంటూ ఉండేసరికి, అయినా దేవా అంటేనే మీకు ఇష్టం లేదు కదండి, దేవా రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం మీకేం సంబంధం ఉంది? దేవా గురించి మీరు ఆలోచించట్లేదు కదా. అయినా మీ చిన్న కొడుకే లేడని మీరు ఇన్ని రోజులు అన్నారు. మరి ఇప్పుడు దేవా రాజకీయాల్లోకి వెళ్తే ఎందుకు, ఎక్కడికి వెళ్తే ఎందుకు? అయినా దేని గురించి ఆలోచించే పని లేదు కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు శారదా అని చెప్పనేసరికి, మీరన్న మాటే కదండి, దేవా రాజకీయాల్లోకి వెళ్ళాడని మీరు సంతోషపడుతున్నారా? దేవా రాజకీయాల్లోకి వెళ్ళడం మీకు అస్సలు నచ్చలేదు కదా అని చెప్పాను. కానీ అది కాదు, వాడి జీవితం ఏమైపోతుందా అన్న ఉద్దేశమే నాకు భయం తప్ప వేరే ఉద్దేశం కాదు శారదా. వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎక్కడున్నా బాధ్యతగా ఉండాలి. వాడిని నేను ఇంట్లోకి రాకుండా చేసింది కూడా వాడు బాధ్యతగా ఉంటాడు అన్న ఉద్దేశమే, అంతే తప్ప నన్ను తప్పుగా అనుకోవద్దు అని చెప్పాను. కానీ అయ్యో, మిమ్మల్ని నేను తప్పుగా ఎందుకు అనుకుంటానండి? మీకు దేవా అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా? దేవా మీద మీరు ఎన్ని ఆశలు పెంచుకున్నారో నాకు తెలీదా? మరి అలాంటి తప్పుడు మిమ్మల్ని నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను? అస్సలు అనుకోను. కానీ దేవా మంచి ఆలోచనే చేశాడని అనిపిస్తుంది. ఆ బస్తీలో వాళ్ళకి దేవా అండ అవసరం. దేవా అండ లేకపోతే ఆ బస్తీలో వాళ్ళు ఉన్న ఉనికిని కూడా కోల్పోతారు అని చెప్పనేసరికి, ఇప్పుడు దేవా కరెక్టే చేశాడు అని నీ ఉద్దేశం. నీ కొడుకు తప్పు చేయలేదు, కరెక్ట్గా చేశాడు, అంతే కదా నువ్వు అనేది అనగాని, అలా కాదండి అనేసరికి, ఇంకొద్దు, నువ్వు నీ కొడుకు చేసిందే కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారు, నేను అదే నిజమని నమ్మాలి, అంతే కదా. సరే, మీకు నచ్చినట్టే చేసుకోండి, ఇంకా నా మాట వింటారా చేస్తారా అంటూ మాట్లాడేసరికి, అది కాదండి అని చెప్పాను. కానీ నువ్వు నీ కొడుకు నీ కోడలు ఏం నచ్చితే అదే చేసుకోండి అని వీడు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. దేవా ఎమ్మెల్యేగా గెలిచి ఇంటికి వచ్చేసరికి ఇంకా వీళ్ళంతా కూడా నిలబడి హారతిచ్చి దేవాని లోపలికి తీసుకొస్తాడు. చాలా సంతోషంగా ఉంది దేవా, ఆ బస్తీలో వాళ్ళకి నువ్వే అండగా నిలబడ్డావు అనగాని, ఇదంతా మిథున వల్లేనమ్మా. మిథున నాకు తోడుగా లేకపోయి ఉంటే నేను ఇదంతా సాధించేవాడిని కాదు. మిథునే నాకు ఎప్పటికప్పుడు తోడుగా ఉంది, సపోర్ట్గా ఉంది. మిథున తోడే నాకు ముఖ్యం, మిథునే నాకు అండగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతగానో సంబరపడేసరికి, అమ్మ మిథున, నా కొడుకు జీవితాన్ని చక్కబెట్టడానికి వచ్చావు అని నేను నిన్ను నమ్మాను. నువ్వు నా నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. నా నమ్మకం మీదే ఎప్పుడూ నేను తప్పు పట్టలేదు. నువ్వు నాకు ఇంత నమ్మకాన్ని పెంచి నా కొడుకును గొప్ప స్థాయికి తీసుకువెళ్తావని అస్సలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందమ్మా మిథున అని చెప్పేసేసరికి, చాలా థ్యాంక్స్ అత్తయ్య, నన్ను మీరైనా అర్థం చేసుకున్నారు అనగాని, నేను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారమ్మా, నేను అర్థం చేసుకున్నాను అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఇంకా అంతా కూడా సంతోషంగా హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తారు. సత్యమూర్తి తన కొడుకుని గొప్పగా అనుకుంటూ ఉన్నాడు కదా, అందరూ గొప్పగా మెచ్చుకుంటూ ఉండడం చూసి సత్యమూర్తి కూడా చాలా సంతోషపడతాడు. కానీ దేవాకు దగ్గర అవ్వడం కాస్త కొంచెం టైం పడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా